నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. ఇక ప్రధానంగా చూసుకుంటే ఎప్పటి నుంచో ఒక గమ్మత్ అనేటువంటి వ్యవహారంగా మారినటువంటి అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇక షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసినటువంటి హైకోర్టు. ఇక ఈ నేపథ్యంలోనే రైట్, మనకి అక్కడ లైన్ కట్ అయింది. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే వరంగల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య సమావేశ రసభంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ నియామకం కావడం, అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ నేపథ్యంలోనే గందరగోళం ఏర్పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక రెండు వర్గాలుగా విడిపోయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ముందు నుంచి కూడా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్మినట చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఇక్కడ అలాంటి కార్యక్రమం ఒకటి. ఇక ఈ కార్యక్రమంలో మరొకసారి బట్టబయలంటూ తెలుస్తుంది. కొండా సురేఖను పిలవలేదంటూ ఆమె వర్గం ఆందోళన చేస్తారు. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఎందుకు అసలు ఎలాంటి కార్యక్రమంలో కార్యకర్తల మధ్య తోపులాట లేకపోతే ఘర్షణ రావడానికి ప్రధాన కారణం ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. వరంగల్ జిల్లాలోని నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా కొండ సురేఖకు కాకుండా మనకు ఎర్రబెల్లి స్వర్ణకు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే కూడా అక్కడ అంతర్గత ఘర్షణ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఎన్నో గత కొద్ది రోజుల నుంచి కూడా ముసులుతుంది వాళ్ళ ఘర్షణ వాతావరణం ముసులుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో తూర్పు నియోజకవర్గంలో కూడా కొండ మురళి మాజీ మంత్రి అయిన కొండ సురేఖ కూడా అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి కూడా అంతర్గత కొమ్ములాట జరుగుతున్నప్పుడు కూడా ఇది నూతనంగా కూడా మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణను కూడా అధ్యక్షురాలుగా అధిష్టానం కూడా ప్రకటించింది. మొత్తానికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కూడా ఎర్రబెల్లి స్వర్ణను కూడా నియమించడం జరిగింది. ఇవాళ మొత్తానికి ఆమె కొండ వర్గీయులతో పాటు కూడా వర్గీయుల మన వరంగల్ తూర్పులో కూడా ఇక్కడ అబ్నుస్ ఫంక్షన్ హాల్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కొండ వర్గీయుల మధ్యన కూడా ఎర్రబెల్లి స్వర్ణ వర్గాల మధ్యన కూడా కొంచెం తోపులాట కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. తోపులాటతో పాటు మాటమాటి కూడా దాడి ప్రతిదాడులు కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రము వరంగల్ హన్మకొండ జిల్లాలలో కూడా వరపోరు కూడా జరుగుతా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ నేపథ్యంలో కూడా అదే విధంగా కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా ఇటు కొండ వర్సెస్ ఎర్రబెల్లి స్వర్ణ వర్గం కూడా అంతర్గత విభేదాలు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రమాణ స్వీకారం నేపథ్యంలోని కూడా అక్కడ అబ్దుస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారానికి కూడా ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయులతో పాటు కొండ సురేఖ వర్గాలను కూడా పరస్పర దాడులు జరిగిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. కారణాలు ఒకటి అంటే చొక్కాలు చించుకునే స్థాయికి వెళ్ళిపోవడం. అంటే కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంచి దోషం మీద ఉంది, ముందుకు దూసుకుపోతుంది, ఖచ్చితంగా అధికారాన్ని తెలంగాణలో చేపడతామంటూ ప్రగల్భాలు పడినటువంటి కాంగ్రెస్ నేతలు ఎవరు ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇది కొంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? రైట్ రాజశేఖర్, మొత్తం కర్ణాటకలో అయితే కాంగ్రెస్ పార్టీ విజయబేరి ఏ విధంగా సాగించిందో అప్పటి నుంచి కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి భవిష్యత్తు వచ్చిందని కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మొదలుకుంటే లీడర్ల వరకు కూడా ఒక జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ నేతలంతా కూడా ఒక తాటికి రావడానికి కూడా నాయకత్వం కూడా ప్రయత్నించినప్పుడు కూడా ఇక్కడ కొండ సురేఖ వర్సెస్ ఎర్రబెల్లి స్వర్ణకు కూడా అంతర్గత భేదాలు అంటే వరంగల్ తూర్పు నుంచి కొండ వర్గానికి టికెట్ ఇస్తారా లేకపోతే ఎర్రబెల్లి స్వర్ణకు కూడా టికెట్ ఇస్తారా అని చెప్పి కూడా ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అధిష్టానం ఆలోచన మేరకు అయితే మాత్రం ఎర్రబెల్లి స్వర్ణను కూడా వరంగల్ జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం పట్ల కూడా కొంత నాయకత్వాన్ని కూడా జీర్ణిపోతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ అదే విధంగా అన్ని నాయకులకు కొండ వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చిన్న ప్రతినిధి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ప్రతినిధి కూడా అవమానం పంపినప్పుడు కూడా కొండ వర్గీయులు మాత్రం దాన్ని వ్యతిరేకించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎర్రబెల్లి స్వర్ణ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నేను గత 42 సంవత్సరాల నుంచి సామాన్య కార్యకర్త నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఒక సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తున్నా. నేను ఆ నేపథ్యంలోనే నాకు వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి వచ్చిందని కూడా చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. దీన్ని ఇప్పటి వరకు కూడా నా
రక్తపోటు చిందించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగుతా అనే విధంగా కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి ఇది జీర్ణించుకోలేని సురేఖ కొండ వర్గీయులు మాత్రం కూడా కక్షగట్టి కూడా ఇప్పుడు ప్రతి దాడులు దిగుతున్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇది అధిష్టానం మరి ఏ వైపు తీసుకోబోతుంది, ఇక్కడ నాయకులంతా ఒక్క తాటి మీద కలిసి వస్తారా లేదా, అక్కడ టికెట్ వరంగల్ తూర్పు కూడా టికెట్ ఎవరికి ఇస్తారని చెప్పి కూడా ఉత్కంఠగా మారింది రాజశేఖర్. ఎర్రవెల్లి స్వర్ణ ఎవరైతే ఉన్నారో వారు భర్త కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరా కొండ వర్గానికి అంతు చూస్తారంటూ వార్నింగ్ ఇవ్వడం, అలాగే రసాభాసంగా మారినటువంటి నేతల మధ్య ఆ సఖ్యత లేకపోవడం అనేది చొక్కాలు చించుకునే స్థాయికి కూడా వెళ్ళింది. అంటే దీనికి ప్రధానంగా పైనుంచి ఉన్నటువంటి అధికారుల యొక్క హస్తం కూడా కొంతవరకు కారణం ఉండొచ్చు అంటారు. అంత లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రగల్భాల పలికి వార్నింగ్లు ఇచ్చుకునే స్థాయికి కార్యకర్తల మధ్య వైషమ్యాలు ఉంటాయంటారా? మొత్తానికి చూసుకుంటే ఎర్రబెల్లి స్వర్ణ భర్త అయిన వరదరాజేశ్వరరావు కూడా అతని వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం చెందిన ఒక సిన్సియర్ కార్యకర్త అని చెప్పుకోవచ్చు, ఒక సీనియర్ కార్యకర్త అని చెప్పుకోవచ్చు. ఎర్రబెల్లి రాజేశ్వరరావు వాళ్ళ వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి కూడా ఇవాళ పదవి అంటే ఇవాళ పదవి గురించి అంటే ఇక్కడ సమావేశానికి కూడా మొత్తం అందరినీ పోగు చేసి అక్కడ నుంచి నియోజకవర్గం నుంచి కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడికి అంటే అబ్రూస్ ఫంక్షన్ హాల్ కు చేరుకోవడంతో భారీ బందోబస్తు నడవడం కూడా అంటే కార్యకర్తలు ఆ నినాదాలు చేసే క్రమంలో కూడా ఇక్కడ కొండ వర్గీయులు కూడా దాన్ని వ్యతిరేకించారు. అక్కడ చిన్నగా గొడవగా మారి గొడవ మారి కూడా పెద్ద ఎత్తున కూడా గల్లలు చించుకునే వరకు కూడా సొక్కాలు చించుకునే వరకు స్థాయి కూడా దిగజారిందని చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ లో కుమ్ములా కూడా మళ్ళీ మొదలైంది. పాత స్థాయిలో కూడా ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరుతో కూడా ఏ విధంగా సాగుతుందో ఇప్పుడు కూడా కర్ణాటక జోస్ ఎట్లా అయితే పెంచిందో కర్ణాటకలో విజయభేరితోనే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల జోస్ తో నువ్వంటే నేనా అనే సన్నిధానంతో కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కూడా కుమ్ములాట మొదటి అంటే గతంలో ఉన్న మాదిరిని కూడా ఇప్పుడు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. ఇందాక మనకి లైన్ కట్టింది, నెక్స్ట్ కొనసాగిద్దాం. ఎస్ ప్రవీణ్, ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం, దీనికి సంబంధించినటువంటి ఎవరైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళే యోచనలో సిబిఐ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతున్నట్టు కూడా సిబిఐ తెలుపుతుంది. ఇక ప్రధానంగా ఎవరైతే సునీతారెడ్డి ఉన్నారో వివేకానంద రెడ్డి కూర్చి ఆమె కూడా సిబిఐ సవాల్ చేయకపోతే సుప్రీంకోర్టు వెళ్ళే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ వ్యవహారం మొత్తం చూసుకుంటే ఎలా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రవీణ్ చెప్పండి. వైఎస్ వివేక్ మనం చూసుకున్నట్లయితే ఆ అంశంలో తీవ్ర ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. అయితే ఇప్పటికే పలుసార్లు అయితే 7 సార్లు అయితే సిబిఐ అయితే ఎంక్వైరీ చేసింది. అయితే గతంలో చూసుకున్నట్లయితే భాస్కర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేసిన నేపథ్యంలో నన్ను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో అయితే ముందస్తు బెయిల్కి అయితే తెలిసింది. అయితే అప్పుడు వెళ్ళిన ఘటనలో మనం చూసుకున్నట్లయితే తర్వాత సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయం. అయితే రీసెంట్ గా మనం చూసినట్లయితే 15వ తారీఖున అయితే మరోసారి మీరు సిబిఐ ముందు హాజరు కావాలంటూ కూడా సిబిఐ అయితే అవినాష్ రెడ్డికి అయితే నోటీసులు ఇచ్చింది. అక్కడ నుంచి అయితే 3 సార్లు అయితే సిబిఐ ముందు హాజరు అవ్వలేదు అవినాష్ రెడ్డి. అయితే 22వ తారీఖు మనం చూసుకున్నట్లయితే ఒక నాటికే పరిణామం అయితే చోటు చేసుకుంది. ఆ రోజు తన తల్లికి బాలేదు అంటూ కూడా వెంటనే సిబిఐ ఆఫీస్ కి వచ్చే నేపథ్యంలోనే వెనుదిరిగి వాళ్ళ తల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. సో ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే వెకేషన్ బెంచ్ లో అయితే ముందస్తు బెయిల్ సంబంధించి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో దానికి సంబంధించి 26, 27 తారీఖున అయితే సుదీర్ఘంగా అయితే వాదన జరిగింది. ఇరుపక్షాలు ఇటు అవినాష్ రెడ్డి లాయర్ అలాగే సిబిఐ తరపున న్యాయవాదులు ఇలాగ సుదీర్ఘంగా అయితే వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే వాదనలు విన్న జస్టిస్ అయితే అప్పుడప్పుడు మేము దీనికి సంబంధించి తీర్పు అయితే ఇవ్వలేము, సో ఈ నెల 31వ తారీఖు అయితే ఇస్తామని చెప్పేసి ఈ రోజు 30వ తారీఖు అయితే ఇచ్చారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు. ఈ రోజు హైకోర్టు నుంచి అయితే ముందస్తు బెయిల్ సంబంధించి అవినాష్ రెడ్డికి సంబంధించి ఓరట్ అయితే లభించింది. ముందస్తు ఒక షరతుల్లో కూడా అయితే బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ షరతులు మనం చూసినట్లయితే ఒకవేళ సిబిఐ అరెస్ట్ చేసే నేపథ్యంలో అయితే 5 లక్షల పూచికతో షూరిటీలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఇప్పుడు సాక్షులు ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభావితం చేయకూడదంటూ స్ట్రిక్ట్ గా అయితే ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. అయితే ఇంకోటి చూసుకున్నట్లయితే సిబిఐ వారికి చెప్పకుండా కూడా దేశం నుంచి విడిచి వెళ్ళకూడదు. అలాగే ఇటువంటి అయితే ఇచ్చింది. అయితే ఇవన్నీ షరతులు కానీ మనం చూసుకున్నట్లయితే ఈ షరతులు ఎప్పుడైతే ఉల్లంఘిస్తారో ఇవన్నీ ఉల్లంఘిస్తే మీరు వెంటనే మళ్ళీ హైకోర్టుకి అయితే వచ్చే అవకాశం కూడా ఉంది, మీరు అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పి సిబిఐ చెప్పింది. అయితే ప్రతి శనివారం అంటే
జూన్ ఎండింగ్ వారం, జూన్ చివరి వారంలో చూసుకున్నట్లయితే ప్రతి శనివారం ఉదయం 10 నుంచి 5 గంటల వరకు అయితే హాజరవ్వాలి. అలాగే మధ్యలో కూడా సిబిఐ ఎప్పుడు పిలిచినా సరే హాజరవ్వాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. అయితే ఇది మనం చూసినట్లయితే ఒకవైపు ఇది ఒక రాజకీయంగా చూసుకున్నట్లయితే హీట్ పుట్టిస్తుందని చెప్పొచ్చు. అంటే రాబోయే ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఆంధ్రాలో చూసుకుంటే కూడా ఒక హీట్ అనేది పుట్టిస్తుంది. ఒకవైపు ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామ్ చెప్పారు. అయితే ఇది కీలకంగా ఒక రైట్ ప్రవీణ్, ఒకటి రైట్ అయితే ముందు మనం చూసుకుంటే కేసు పరిణామం జరిగినటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి హత్య సంబంధించినటువంటి వివేక హత్య కేసు సంబంధించినటువంటి కేసులో ఉన్న అవినాష్ రెడ్డి ఖచ్చితంగా కటకటాల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని కూడా మనం ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఫీవర్ అయితే మాత్రం ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్ని కూడా. కానీ ప్రస్తుతానికి పరిస్థితులు చూస్తే పూర్తిగా హైకోర్టే కొన్ని సిబిఐకి ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని చెప్పినటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో సిబిఐ కూడా సాక్ష్యాలు చూపించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అంటే మొత్తం కేసు జరిగినటువంటి పరిణామం చూస్తే అంటే ఒకవైపు నుంచి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంక్లూడ్ చేసే పరిస్థితి ఉందని కూడా మనకు ఊహాగానాలు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఒకసారిగా చూస్తుంటే కేసు తలకిందులైంది అనుకోవచ్చా? రైట్ రాజశేఖర్, మీరు అన్నట్టుగా ఇప్పుడు అంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఉత్కంఠంగా ఈ రోజు అరెస్ట్ అవుతారా, రేపు అరెస్ట్ అవుతారా అనే సందిగ్ధ నేపథ్యంలో అయితే మనం ఒక నాటకీయ పరిణామం అయితే గతంలో అయితే తోడు చేసుకుంది. అయితే ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి హైకోర్టు నుండి అయితే ఈ యొక్క ఉత్తర్వులు అయితే రావడం కాస్త అవినాష్ రెడ్డికి అయితే ఊరటే లభించింది. అయితే గతంలో కూడా హైకోర్టులో ఏదైతే మధ్య ఉత్తర్వులు ఉన్నాయో సునీతారెడ్డి అయితే సుప్రీంకోర్టు ఆశ్రయించింది. అయితే అప్పుడు హైకోర్టుని అయితే మందలింపు చర్యగా అయితే చేపట్టింది. అయితే ఈ పరిణామ క్రమంలోనే పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టే దీనికి సంబంధించి పూర్తి ఒక తీర్పు అయితే ఇవ్వాల్సి ఉందని చెప్పేసి హైకోర్టుకే విడుదల చేసింది. అయితే ఆ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే వెకేషన్ రావడంతో అక్కడ నుంచి వెకేషన్ బెంచ్ అయితే మూవ్ అయింది ఈ యొక్క ఏదైతే దీనికి ముందస్తు బెయిల్ సంబంధించి. అయితే ఈ నేపథ్యంలో ఈసారి కూడా మళ్ళీ దీనికి ఇప్పుడే ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో దీన్ని అంతా కూడా క్షుణ్ణంగా అయితే పరిస్థితి లేకపోలేదు. అలా కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించే అవకాశం. ఒకవైపు మనం చూసుకున్నట్లయితే తతంగం కూడా అంత రాజకీయంగా జరుగుతున్నట్టు ఒకవైపు ఇంతకు ముందే టీడీపీ నేత గోరంట్ల బొత్స చౌదరి అయితే అన్నారు ఇదంతా కూడా రాజకీయ కుట్రలో భాగంగానే ఎంత జరుగుతుంది అని చెప్పేసి వారు చెప్తున్నారు. అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రతిసారి కూడా ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన పరిణామ క్రమంలోనే ఈ అవినాష్ అరెస్ట్ సంబంధించి కూడా వెనకడుగు పడుతుందంటూ కూడా ఒకవైపు అయితే టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా రాజకీయ పరిణామంగా వీళ్ళు చూస్తున్నారు. ఇదంతా కూడా ఒక కోణంలోనే సిబిఐ వారు కూడా ఎంక్వైరీ చేసేది తగినది కాదు. ఒకవైపు ఎల్లో మీడియా ప్రచారంతో ఇదంతా కూడా ఒక ఎత్తుగడగా చేస్తున్నారు, వక్రీకరించే విధంగా చేస్తారంటే ఏపు సలహాదారు సజ్జలు అయితే ఇంతకు ముందు అయితే పేర్కొన్నారు. అయితే ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికే పలు ఆధారాలు అయితే సిబిఐ అయితే సేకరించింది. అయినా సరే కోర్టు అయితే మీరు అవినాష్ రెడ్డి దీంట్లో కీలక పాత్ర పోషించాడు అన్నట్టుగా ఎటువంటి సాక్ష్యాలు లేవు కాబట్టి ఈ ఉత్తర్వుల్లో అయితే పేర్కోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తికి మరికొన్ని అంశాల గురించి అయితే ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కానీ తదుపరి చర్యల్లో భాగంగా సిబిఐ అయితే అడుగులు వేసే అవకాశం లేకపోలేదు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి హరీష్ దగ్గరికి వెళ్దాం. అక్కడ చూసుకుంటే ప్రధానంగా తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ గోపనపల్లిలో బ్రాహ్మణ సదన్ను ప్రారంభోత్సవం చేశారు. ఇక సదనం ప్రాంగణంలో చండీయాగం అలాగే సుదర్శన యాగం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్ణాహుతి తర్వాత సదనాన్ని ప్రారంభించినటువంటి సీఎం కేసీఆర్ మొత్తానికి సదన్ కోసం 6 ఎకరాల 10 గుంటల స్థలం కేటాయించారు. బ్రాహ్మణ సమాజ ప్రస్తుత హితం కోసం ఇక దాదాపుగా 12 నిర్మాణాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బ్రాహ్మణులు ఆదుకోవడం బాధ్యతగా ప్రభుత్వం భావించిందని కేసీఆర్ తెలిపారు. అలాగే ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే బ్రాహ్మణ సదనాన్ని దేశంలోనే నిర్మించిన తొలి రాష్ట్రం తెలంగాణను కూడా చెప్పారు. సూర్యాపేటలో త్వరలో భవనం కూడా ప్రారంభోత్సవం చేస్తామంటే కూడా కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ వస్తారు. హరీష్ అందించండి, చెప్పండి ఏంటి మొత్తానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇక అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? హరీష్, అంటే మొత్తం కేసీఆర్ చూసుకుంటే ఒక్కొక్క దేవాలయాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఆలయాల అభివృద్ధి కోసం నిధులు ఖర్చు చేస్తూ ఉండడం, యాదాద్రి మొదలుకొని మన కొండగట్టు ఆంజనేయ స్వామి కానీ ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ సంబంధించినటువంటి ఒక్కొక్క దేవాలయానికి కూడా ఆయన ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ దేవాలయాల హితం కోసం పాటుపడుతుందని చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గోపనపల్లిలో కూడా బ్రాహ్మణ సదనం ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి.
థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే శేర్లింగంపల్లి గోపాన్పల్లిలో సీఎం కేసీఆర్ గారు ఈ రోజు బ్రాహ్మణ బ్రాహ్మణ కులస్తులకు సంబంధించిన సదనాన్ని ప్రారంభించారనవచ్చు. ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అయితే 2017లో బ్రాహ్మణ పరిషత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బ్రాహ్మణ కులాలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఈ సంక్షేమం నుంచి కూడా ప్రతి ఏటా 100 కోట్లు ఈ పరిషత్ కు కేటాయిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇతర బ్రాహ్మణ కులాలకు చెందిన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారు. దీంట్లో భాగంగా ఈ రోజు ఏదైతే భూపాన్పల్లిలో విస్తృత విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా సీఎం కేసీఆర్ స్వయంగా అంటే చండీ యాగం కావచ్చు, అలాగే సుదర్శన యాగం కావచ్చు, ఇలా యాగాల్లో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ వేదిక నుంచి కూడా బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ వరల జల్లు కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే బ్రాహ్మణ సంబంధించిన ఏదైతే వేద పండితులు ఉంటారో వాళ్ళకు గతంలో ఈ 2500 గౌరవ వృత్తి ఇచ్చేది, దాన్ని కూడా 5000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏదైతే 75,000 ఏళ్లు దాటిన గౌరవ వృత్తిగా 75 ఏళ్లు దాటిన వరకు గౌరవ వృత్తి ఇచ్చే దాన్ని 25 ఏళ్లకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే ఏదైతే ధూపదీప నైవేద్యాల కింద గ్రామాల్లో దేవాలయాలకు సంబంధించిన 6,000 మంజూరు చేస్తుంటే దాన్ని 10,000కు పెంచుతూ కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే బ్రాహ్మణకు సంబంధించిన ఈ విప్రహిత సంక్షేమ భవన్ నుంచి కూడా ఈ ధర్మ ఏదంటే ఆధ్యాత్మిక సంబంధించిన రీసోర్స్ సెంటర్ గా పనిచేస్తూ దీంట్లో ఏదైతే ప్రభుత్వం 2017లో 6 ఎకరాల 10 గుంటల భూమి కేటాయించడం జరిగింది. దీంట్లో 12 శాఖలకు సంబంధించిన భవనాలను నిర్మాణ దశలో ఉన్నాయి. 3 అయితే కంప్లీట్ గా 3 అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ రోజు ఆ 3 భవనాలను కూడా కేసీఆర్ ప్రారంభించారు. ఏదైతే లైబ్రరీ సమాచార కేంద్రం కావచ్చు, అలాగే బ్రాహ్మణ పీఠాధిపతులు ఉండేందుకు పీఠాధిపతుల సదనం కావచ్చు, ఇలాగా 3 భవనాలను కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఇంకా 12 భవనాలు కూడా పూర్తి స్థాయిలో మరికొన్ని రోజులు అందుబాటులో ఉన్నాయి. అలాగే సూర్యాపేటలో కూడా మరొక భవనం కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. అలాగే డిచ్పల్లి కావచ్చు, మిగతా జిల్లాలకు సంబంధించిన గౌరవ బ్రాహ్మణ సంక్షేమ భవనాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని చెప్పేసి అందుబాటులోకి రానుండి. ప్రధానంగా ఏదైతే 2017 నుంచి బ్రాహ్మణకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు కూడా దీంట్లో అంటే 2017 నుంచి సంక్షేమ పరిషత్తు బ్రాహ్మణులకు పథకాలను అలాగే వివిధ అభివృద్ధికి చెందిన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే బ్రాహ్మణులు ఉన్నత చదువులు చదివేందుకు విదేశాలకు వెళ్లే బ్రాహ్మణ విద్యార్థులకు కూడా ప్రభుత్వం ఏదైతే ఆర్థిక సహాయాన్ని అందిస్తుందో, అలాగే ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించి పేద బ్రాహ్మణ పిల్లలకు సంబంధించిన ఎంఎస్సి కావచ్చు, ఎంబీఏ ఉన్నత చదువులు చదివే వారికి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఏదైతే బ్రాహ్మణ విద్యార్థులకు సంబంధించి బీసీ స్టడీ సర్కిల్లో కూడా వాళ్ళని చదువుకునే విధంగా వీలు కల్పించడం జరిగింది. ప్రధానంగా అయితే గత ప్రభుత్వాల పాలనలో ఏదైతే బ్రాహ్మణుల పైన వివక్ష ఉంది, దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఒక బ్రాహ్మణ పరిషత్తును ఏర్పాటు చేయడం, దానికి అనుగుణంగా కూడా 100 కోట్లు కేటాయిస్తూ ప్రతి బ్రాహ్మణుని కూడా ఏదైతే తను ఇచ్చిన దానిపైన ప్రతి బ్రాహ్మణకు అభివృద్ధి ఫలాలు దక్కే విధంగా కూడా ఈ కార్పొరేషన్ కొనసాగుతుంది. ఇంకా మునుముందు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తాం, అలాగే బ్రాహ్మణులకు గౌరవం దక్కేలా కూడా చేస్తామని చెప్పి సీఎం కేసీఆర్ సభా వేదికగా చెప్పడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రాల పీఠాధిపతులు కావచ్చు, అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన ఆలయాలకు చెందిన ఏదైతే పీఠాధిపతులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అలాగే సీఎం కేసీఆర్ కి సంబంధించి కేసీఆర్ కి వాళ్ళు ఆశీర్వచనం అందించారు. అలాగే అంటే మొత్తంగా ఈ 6 ఎకరాల 10 గుంటల భూమిలో కూడా అంటే ఇంకా 12 నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అలాగే గురుకుల పాఠశాల కావచ్చు, అలాగే బాలిక వసతి గృహం కావచ్చు, అలాగే పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా అక్కడ పనులు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఈ రోజు కేసీఆర్ పలు సూచనలు కూడా వాళ్ళకి చేశారు. ఏదైతే విపరీత సంక్షేమ భవన్ నుంచి కూడా ధర్మ వ్యాప్తి జరగాలి, అనేక రీసోర్స్ సెంటర్ గా ధర్మ వ్యాప్తి ఇక్కడి నుంచి మొదలవుతుందని చెప్పేసి ఒక ఆధ్యాత్మిక భండాగారంగా కూడా విపరీత సంక్షేమ భవనం వర్ధిల్లాలని కూడా సీఎం కేసీఆర్ సందేశాన్ని ఇచ్చారు. ప్రధానంగా చూడవచ్చు దీనికి సంబంధించి అదే అనేక ఇక్కడ
యాదాద్రి జిల్లా యాదాద్రికి సంబంధించిన పుణ్యక్షేత్రం కావచ్చు, అలాగే వివిధ పుణ్యక్షేత్ర అభివృద్ధి పైన కూడా సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారని చెప్పొచ్చు. ప్రధానంగా ఆ పుణ్యక్షేత్రాల పైన కాకుండా బ్రాహ్మణులకు ఏదైతే గత ప్రభుత్వంలో వివక్ష గురైన బ్రాహ్మణులకు ఎలాగైనా వాళ్ళను అభివృద్ధి పదంలో నెట్టేలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తర్వాత వాళ్ళకు ఒక గౌరవం దక్కుతుంది. దీనికి ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు బ్రాహ్మణ సమాజానికి అందించామని కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. రాష్ట్రం థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మన ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మరో ఆధ్యాత్మిక కేంద్రానికి వేదిక కానుందా కరీంనగర్ అంటే? అవునని చెప్పాలి. ఇప్పటికే అభివృద్ధిలో దూసుకువెళ్తున్నటువంటి కరీంనగర్ జిల్లాలో కొత్తగా నగరంలో కేబుల్ బ్రిడ్జ్ కానీ, ఐటీ టవర్ కానీ, మానేరు రివర్ ఫ్రంట్ ఇవన్నీ కూడా నిర్మాణ సంబంధించినటువంటి అద్భుతమైన రోడ్లు, అలాగే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, పార్కులు. ప్రధానంగా చూసుకుంటే టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న శ్రీవారి ఆలయానికి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రతి ఏడాది కూడా నిర్వహించే బ్రహ్మోత్సవ వైభవంగా నిర్వహించేలాగా ప్రణాళికలు చేస్తున్నారు. దీనికి గంగుల కమలాకర్ కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి కరీంనగర్ అనేది అభివృద్ధిలో దూసుకుపోతున్న పరిస్థితి ఉందని మనకు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు కరీంనగర్ నగర వ్యాప్తంగా కూడా ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేలాది భక్తులు ఈ భూమి పూజ కార్యక్రమానికి చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ తరహాలో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయం 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్న ఆలయ భూమి పూజ అయితే ఈ రోజు జరిగింది. ప్రత్యేకంగా టీటీడీ నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చైర్మన్, ఈవో, అర్చకులు వీళ్ళంతా కూడా నిన్ననే హాజరయ్యారు. ఏదైతే ఈ భూమి పూజ 10 ఎకరాల్లో నిర్మిస్తున్నట్టు ఆలయానికి సంబంధించి కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, లోకల్ నాయకులంతా కూడా, అంటే దాదాపు పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గత 2 రోజుల నుంచి కూడా మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఈ కార్యక్రమానికి రావాలి, మన కరీంనగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొల్పడం మన అదృష్టం అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తు ప్రచారం నిర్వహించి ఈ క్రమంలో ఈ రోజు కార్యక్రమానికి పడింది. అంతే అదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజధాని కాకుండా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ కేంద్ర ఆలయాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా చెప్పుకోవచ్చు. కరీంనగర్ దాదాపు సంవత్సరాలు కూడా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవిస్తున్నారు. ఇదేలో ఇప్పుడు తాజాగా ఈ ఆలయం ఈ ఆలయం తర్వాత తెలంగాణలోనే దాదాపుగా వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధ క్షేత్రంగా కూడా తీర్చిదిద్దుకొనుంది. అదే కాలంలో కూడా ఈ ఆలయం రూపుదిద్దుకొని అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాల నిర్వహణకు కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ సాయంత్రం కూడా శ్రీనివాస కళ్యాణం కూడా జరగడం దాదాపు ఒక కరీంనగర్ కు ఒక థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. కొంచెం సిగ్నల్ మనకి డిస్టర్బెన్స్ ఉంది. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి మనకి సునీల్ అందుబాటులో ఉన్నారు. సిద్దిపేట హరీష్ రావు నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది సిద్దిపేటలో. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి దశాబ్ది ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని హరీష్ రావు చెప్పారు. అలాగే సిద్దిపేటలో జరిగే వేడుకలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని విపంచ్ ఆడిటోరియంలో హరీష్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ అలాగే మిగతా అధికారులు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పండుగ వాతావరణంలో ఇక వేడుకలు జరపాలని కూడా హరీష్ రావు హితవు పలికినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని శాఖల వారీగా ఎలా చేయాలి అనేటువంటి ఒక సమావేశంలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి సునీల్. సిద్దిపేటలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నేపథ్యంలో ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి అయితే ప్రత్యేక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉన్నత స్థాయి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ఏ విధంగా అయితే రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి ఉందో, శతాబ్ది ఉత్సవాల్లో కూడా రాష్ట్రానికి సిద్దిపేటలో జరిగేటువంటి శతాబ్ది ఉత్సవాలు ఆదర్శంగా నిలవాలని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. మరోవైపు గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఏపీలో చివరి సీఎం ఉన్నటువంటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా అయితే తెలంగాణ ఏర్పడితే విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందని చెప్పి వీడియో ప్రజెంటేషన్ నిర్వహించారు. ఆ వీడియోను ప్రదర్శిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత విద్యుత్ పరిస్థితిని ప్రజలకు తెలియజేసేటువంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి
ప్రతి శాఖ అధికారులు తప్పనిసరిగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు శతాబ్ది ఉత్సవాలు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు, అధికారులు ఖచ్చితంగా పాల్గొనాలి. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి అయితే ఖచ్చితమైనటువంటి జీవోకి సంబంధించి అయితే పాలన జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు పిలుపునివ్వడం జరిగింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఏపీకి సంబంధించి అయితే ఉన్న పరిస్థితికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్నటువంటి అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఆ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి శతాబ్ది ఉత్సవాల్లో ప్రజలందరి వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో సహా ఉన్నతాధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే ఎన్నికల ఏడాది కావడంతో త్వరలోనే రాష్ట్రానికి సంబంధించి అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శతాబ్ది ఉత్సవాలను కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల స్టంట్ గా లేదంటే ఎన్నికల ప్రచార ఆర్భాటంగా నిర్వహించేందుకు కూడా ఇవన్నీ జిమ్మిక్కులు చేస్తుందని చెప్పి కూడా ఈ ఉత్సవాలకు సంబంధించి రైట్. సునీల్, శతాబ్ది ఉత్సవాలు కాకుండా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు భాగస్వామ్యం చేసే అవకాశం ఉందా? అయితే ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం స్పష్టంగా ఒకటే విషయం చెప్తా ఉన్నారు. త్వరలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సంబంధించి అయితే ఈ శతాబ్ది ఉత్సవాలను తమకు అనుకూలంగా లేదంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల పేరుతోని ప్రజల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం కూడా పనిలో పని భాగంగా కూడా నిర్వహించుకునే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అని పేరుతో చెప్తా ఉన్నారు తప్ప సంక్షేమం మాత్రం రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జరగడం లేదు. కొన్ని వర్గాలకే సంక్షేమాన్ని పరిమితం చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలోనే అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి తప్ప నిరుద్యోగుల పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నారు. నిరుద్యోగులు పడుతున్నటువంటి వేదనకు సంబంధించి మరి ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి చెప్తారా అని చెప్పి కూడా వారు ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితి కానివ్వండి లేదంటే టీఎస్పీఎస్ పేపర్ లీకేజీకి సంబంధించి అయితే జరిగినటువంటి వైఫల్యం తెలంగాణ రాష్ట్రానికి మచ్చ కాదా? దేశంలో జరిగినటువంటి అనేక పోటీ పరీక్షలు మంచి బ్రహ్మాండంగా నిర్వహించి ఉద్యోగాలు పొందిన నేపథ్యంలో తెలంగాణలో టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ తెలంగాణ రాష్ట్రానికి కానివ్వండి లేదంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి మచ్చ కాదా అని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. శిశువుల అక్రమ రవాణా కేసును అక్కడ పోలీసులు ఛేదించినటువంటి పరిస్థితి, 9 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి ఎస్పీ ఉదయ్ కుమార్ అని టీం, అలాగే 2 కవలలు కర్ణాటకకు చెందిన వారిని విక్రయించినట్లు, అలాగే కన్న తండ్రే అసలు నిందితుడిగా తేల్చినటువంటి పరిస్థితి అక్కడ ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. కన్న తండ్రే ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ అమ్మకం వ్యవహారంలో ఆర్ఎంపీ డాక్టర్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక విచారకరమైనటువంటి సంఘటన అక్కడ వెలుగు చూసినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్, థ్యాంక్ యూ. అయితే ఏదైతే శిశు విక్రయం అనేటటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది ఆదిలాబాద్ పట్టణంలో కాకుండా జిల్లాలోనే సంచలనం కలిగించింది. అయితే ఇది దాదాపుగా గత 8-9 నెలల క్రితం జరిగిన ఘటన, కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశంపై వివరాలు ప్రకటించారు ఎస్పీ, జిల్లా ఎస్పీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది అన్నది. అయితే కర్ణాటకలో ఏదైతే దీనికి ప్రధానంగా ఇక్కడ పాపల్ని చిన్నపిల్లల్ని కర్ణాటక తీసుకెళ్లి అక్కడ కర్ణాటకలో ఎవరికైతే సంతానం లేదో ఆ సంతానం లేని వాళ్ళకి 2 శిశువుల్ని 2 కుటుంబాలకు వేరువేరుగా అమ్మినట్టుగా ఎస్పీ చెప్పారు. అయితే ఈ పూర్తి డీటెయిల్స్ ఆయన చెప్పారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక బంగారిగూడకు చెందినటువంటి ఒక వ్యక్తికి అయితే గతంలోనే అతనికి 3 పిల్లలు ఉన్నారు. అయితే తాజాగా మరో 2 కవలల్ని జన్మించి ఆ తల్లి చనిపోయింది. సో 5 పిల్లల్ని సాకేటటువంటి 5 పిల్లల్ని పెంచి పోషించే ఆర్థిక స్తోమత లేక ఆ కన్న తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఆ 2 పిల్లల్ని ఎవరైతే కవల పిల్లలు ఉన్నారో 50 రోజుల పసికందులు వాళ్ళు ఆ 50 రోజుల పసికందుల్ని అమ్మే ప్రయత్నం చేశారు. అయితే ఆ కర్ణాటకకు చెందినటువంటి ఒక ఫ్యామిలీ, అతనికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక తమ్ముడు, ఒక ఆర్ఎంపీ డాక్టర్, వాళ్ళకి దగ్గర బంధువు ఆర్ఎంపీ డాక్టర్ ఇక్కడ ఆదిలాబాద్ లో ఉంటున్నాడు. అతని ద్వారా ఆ కర్ణాటక ఫ్యామిలీ అతనికి ఈ విషయం చెప్పారు. అంటే కర్ణాటకలో సంతానం లేని వాళ్ళు పిల్లల్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నారు అన్న విషయం అక్కడ కర్ణాటక ఫ్యామిలీ ఒకటి
ఆదిలాబాద్ ఆర్ఎంపీ డాక్టర్ కి సమాచారం అందించింది. ఆర్ఎంపీ డాక్టర్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి మధ్యవర్తిగా అతన్ని తీసుకొని అతనికి ఆ విషయం చెప్పడం జరిగింది. అయితే ఆ షారూక్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బంగారుగూడకు చెందినటువంటి ఒక తండ్రి గంగాధర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి విషయం చెప్పారు. అంటే నువ్వు పిల్లల్ని సాగడం లేదు కదా, అయితే ఇద్దరి పిల్లల్ని కనుక అమ్మినట్టయితే డబ్బులు వస్తాయన్న విషయం చెప్పేసరికల్లా అతను కూడా దానికి మొగ్గు చూపాడు. అంటే మొత్తం మీద ఈ యొక్క రమాకాంత్ ఆర్ఎంపీ డాక్టర్ అండ్ తర్వాత ఇతరు షారూక్ అంతా కలిసి కూడా ఆ తండ్రి గంగాధర్ కి ఆ పిల్లల విషయం చెప్పారు. అయితే వీళ్ళంతా కూడా ఆ దాదాపుగా అంటే ఈ తతంగంలో అంటే మొత్తంగా ఈ వ్యవహారంలో దాదాపు 12 మంది వరకు పాలు పంచుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే 12 మందిలో 9 మందిని అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళంతా కూడా గత 8 నెలల క్రితమే ఒక ప్రత్యేకంగా ఒక కార్ తీసుకొని ఆ కారులో పిల్లల్ని తర్వాత వీళ్ళంతా కూడా బయలుదేరి వెళ్ళినట్టుగా కర్ణాటక వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారో వాళ్ళకి సంబంధికులు కర్ణాటకలో ఉన్నారో బంధువులు వాళ్ళు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పరిచయం చేశారు. కారులో 2 కుటుంబాలకు తీసుకెళ్లారు. 2 కుటుంబాల దగ్గర తీసుకెళ్లి ఆ ఇద్దరు కవలలు ఎవరైతే 50 రోజుల పసికందులు ఆ పెద్ద పాపను చిన్న పాపను ఇద్దరిని వేరు వేరు కుటుంబాలకు కొంత సొమ్ముకు విక్రయించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. వెంటనే అక్కడ సొమ్మును కూడా ఆ తండ్రికి కొంత ముట్ట చెప్పేసి ఇందులో ఎవరైతే 12 మంది ఉన్నారో ఆ 12 మంది అందరూ కూడా తలా కొంత పంచుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ విషయం అంటే దాదాపుగా ఈ తతంగం జరిగి 9 నెలలకు పైగా కాలం అవుతుంది. కానీ రీసెంట్ గా ఒక వ్యక్తి ఐసిడిఎస్ కి సమాచారం అందించడంతో ఐసిడిఎస్ వాళ్ళు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సో పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వెంటనే కర్ణాటకకి తమ బృందాన్ని పంపి అక్కడ ఎవరైతే ఇద్దరు శిశువుల్ని విక్రయించారో ఆ విక్రయించినటువంటి ఒక శిశువుల్ని తిరిగి తీసుకొచ్చారు. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి అంటే ఈ పిల్లల విక్రయానికి సంబంధించినటువంటి ఈ కేసులో పాలు పంచుకున్నటువంటి ఒక 12 మందిలో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ 9 మందిలో ప్రధానంగా కేసులో ప్రధాన నిందితుడిగా ఎవరైతే శిశువుల యొక్క తండ్రి ఉన్నాడో అతనిగా నిర్ధారించారు. తర్వాత అతనితో పాటుగా మిగతా వాళ్ళను కూడా కేసులో ఇన్వాల్వ్ చేశారు. అయితే మొత్తం మీద ఇక్కడ ఆదిలాబాద్ పోలీసులకు కర్ణాటక వెళ్లి కేసును చాకచక్యంగా పరిశోధించి అటు పిల్లలతో పాటు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుని ఈ రోజు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. అంతేకాకుండా ఈ యొక్క పోలీసులకు కూడా ఎస్పీ రివార్డులు కూడా ప్రకటించారు. అయితే ఆ కేసులో ఎస్పీ చెప్తుంది ఏంటంటే ఎవరైనా సరే ఇల్లీగల్ గా ఎలాంటి ప్రొసీజర్ తీసుకురావద్దని, అంటే సంతానం లేని వాళ్ళు పిల్లల్ని పెంచుకోవడం తప్పేం కాదు, పిల్లల్ని కానీ కొనుక్కోవడం అంటే ఒక ఇల్లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా పిల్లల్ని కొనుక్కోవడం అనేటటువంటిది చట్ట విరుద్ధము. అయితే ఐసిడిఎస్ వాళ్ళ ప్రొసీజర్ ఉంటుంది, ఐసిడిఎస్ వాళ్ళ దగ్గర పిల్లలు ఉంటారు కాబట్టి ఐసిడిఎస్ ద్వారా ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఒక చట్టం ప్రకారంగా చట్టబద్ధంగా ఎవరైతే సంతానం లేని పిల్లలు ఉంటారో ఆ పిల్లలు తమ వివరాలు వాళ్ళకి అందజేసి అక్కడి నుంచి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చుగా ఎస్పీ చెప్పారు. కానీ ఏదైనా ఇల్లీగల్ చట్ట విరుద్ధంగా చేసే ఏ పనినైనా చట్టం క్షమించదని శిక్షార్హుడుగా ప్రకటిస్తామని చెప్పేసి ఎస్పీ చెప్పారు. అదే ప్రెస్ మీట్ వెల్లడించారు. అయితే ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు రాజశేఖర్. రైట్ సత్యనారాయణ, ఇంకొకటి ప్రధానంగా చిన్నపిల్లలు విక్రయించడం అనేది ఒక అందరినీ కలిసివేశారు. ఎందుకంటే పిల్లల్లాగా చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, దానికోసం ప్రత్యేకంగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎంతో మందిని చూసాం. కానీ పుట్టిన తర్వాత విక్రయించడం అనేది ఒక పేదరికం కారణం అనుకోవచ్చా, లేకపోతే డబ్బు ఆశ చూపించడమా, లేకపోతే మాఫియా కారణము, లేకపోతే ఆ ప్రభావితం ఏమైనా కనిపించింది అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ప్రధానంగా చూసుకుంటే ఇది పేదరికంకే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వ్యక్తి ఎవరైతే అమ్మిన వ్యక్తి ఉన్నారో అతనికి అంతకుముందే 3 పిల్లలు ఉన్నారు. అంతకుముందు 3 పిల్లలు ఉన్నారు. తర్వాత 2 కవలల్ని కానీ ఆ తల్లి చనిపోయింది కాబట్టి ఓవరాల్ గా 5 పిల్లల నుంచి పోషించే శక్తి అతనికి లేదు. కానీ ఆ తర్వాత చెప్పుడు మాటలు కూడా అంటే ఈ యొక్క పిల్లల్ని అమ్మితే డబ్బులు వస్తాయి అనేటటువంటి ఒక మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం ద్వారానే అతడు ఆ పిల్లల్ని అమ్మేందుకు ముందుకొచ్చారు. అంటే ఓవరాల్ గా ఈ యొక్క విక్రయంలో అంటే కర్ణాటక ఎందుకంటే కర్ణాటకలో కొంతమంది సంతానం లేని వాళ్ళు ఈ పిల్లల్ని కొంటారు అనేటటువంటి ఒక సమాచారం ఆ కర్ణాటకకి చెందిన కొంత ఫ్యామిలీ ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ కి ఆ సమాచారం చేరవేయడంతోనే ఈ విషయం కర్ణాటక వరకు చేరింది. అందుకే ఇక్కడ పిల్లల్ని కర్ణాటకకు తీసుకెళ్లి అమ్మారు. అదొకటే కానుకోవచ్చు, లేదంటే దూరంగా తీసుకెళ్తే విషయం ఎవరికి తెలియదు అనుకున్నారు. ఎందుకంటే వాస్తవం కూడా ఇది గడిచి 9 నెలలు అయింది, అయినప్పుడు కూడా ఆలస్యంగా వెలుగు చూసింది కాబట్టి వాళ్ళు ఇది భావించి ఉండొచ్చు. అంటే దూరంగా కనుక తీసుకెళ్ళినట్టే అమ్మినట్టయితే ఎవరికి తెలియదని కూడా వాళ్ళు భావించి ఉండొచ్చు. అంటే ఓవరాల్ గా మనం ఏదనుకున్నా కూడా ఒక
చట్టవిరుద్ధంగా పిల్లల్ని అమ్మడం మాత్రం బాగా తప్పని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఏదైనా సంతానం లేని మన కనుక పెంచుకున్నట్టయితే ఒక ప్రొసీజర్ ప్రకారంగా చట్టబద్ధంగా ఆ పిల్లల్ని తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయిన అందరూ కూడా అంటే ఇంకొక ముగ్గురిని అదుపులు త్వరలోనే పట్టుకుంటామని కూడా చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా వీళ్ళందరూ కూడా 12 మంది అంటే డబ్బు ఆశపడారో లేదంటే మరి వాళ్ళ పిల్లలు ఒక కర్ణాటక కుటుంబం వీళ్ళ మీద కొంత అంటే ప్రోత్సాహం చేసిందో మొత్తం మీద ఓవరాల్ గా ఏ విషయం జరిగినప్పుడు కూడా ఒక ఇద్దరు పిల్లల్ని మాత్రం 50 రోజుల పసికందుల్ని మాత్రం ఇద్దరిని పిల్లల్ని అమ్మడం, ఆ తర్వాత కర్ణాటక వరకు తీసుకెళ్లడం, తర్వాత అక్కడి నుంచి పోలీసులు ఛేదించుకొని తిరిగి రావడం అభినందనీయంగా జిల్లా ఎస్పీ చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. రైట్, ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.